తిరుపతిలో ఎమ్మెల్యే బాలకృష్ణకు మరిన్ని అవార్డులు వరించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా తిరుపతి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అభినందన సభ స్థానిక ప్రైవేట్ హోటల్లో మంగళవారం సాయంత్రం నిర్వహించింది. బాలకృష్ణ ఫ్యాన్స్ సందడి మధ్య భారీ కేక్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కట్ చేశారు. ఎన్టీఆర్ నట రాజకీయ వారసుడిగా బాలకృష్ణ అనితర సాధ్యమైన ప్రతిభ చూపడంతోనే పద్మభూషణ్ అవార్డు దక్కిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. దేశంలోనే 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకు దక్కడం ఆయన ఫ్యాన్స్ కే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఎంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ నాయకులు దంవూరు భాస్కర్, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ yes true సెకండ్ ఇది కొద్దిగా మనోరణ
విప్పర్ల లోకేష్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో ఎడిఫై డైరెక్టర్ ప్రణీత్ గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తాను. వచ్చినప్పటికీ ఆయన ఎమ్మెల్యే మరియు బసవతారకం చైర్మన్ గా కూడా ఆయన కర్తవ్యాన్ని మరి చేస్తున్న సేవలకి కూడా ఒక గొప్ప నిదర్శనంగా భావిస్తున్నాము. ఆ సమాజ సేవలు తన అభిమానులపై చూపుతున్న ప్రేమ ప్రతినిత్యం యవ్వనుడిగా ఆయన మన ముందు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గారికి భారతదేశంలోనే అత్యున్నత పురస్కారాలలో నందమూరి అభిమాన సంఘంగా ఏమీ ఆశించకుండా వాళ్ళ సొంత జోబులో నుంచి వాళ్ళ పరిస్థితి ఎట్టుందో, వాళ్ళ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులున్నా అవన్నీ పక్కన పెట్టి చాలామంది కూడా నాకు తెలిసి, నేను కూడా చాలామందిని దగ్గర నుంచి చూసా, వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నా కూడా నందమూరి బాలకృష్ణ గారి సినిమా కానీ నందమూరి బాలకృష్ణ గారి కార్యక్రమాలు అంటే సొంత డబ్బు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరుపతి నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఇక మనోహర్ రెడ్డి గారు కానీ, పృథ్వీ గారు కానీ, మదన్ గారు కానీ, కేపీ చౌదరి గారు కానీ, పరశురామ్ షఫీర్, రవితేజ, రామచంద్ర గారు, అదేవిధంగా ఇంకా ముందరుండే వాళ్ళు మా లోకేష్ కూడా గారు ఉన్నారు. అదేవిధంగా ముందరున్న మీరు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రపంచంలో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రతి ఒక్క అభిమానికి నేను ఒక అభిమానిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాలకృష్ణ గారికి ఎప్పుడో రావాల్సింది, ఎందుకంటే విలక్షణమైన నటుడు. నటనంటే చాలామంది నటించడం వేరు, బాలకృష్ణ గారు జీవిస్తారు నటనలో. దాంతోపాటు సేవా కార్యక్రమాలు, వచ్చిన డబ్బును కుటుంబం మొత్తం నందమూరి తారక రామారావు గారి నుంచి ఇప్పుడు వరకు ఆ కుటుంబం ఏదో ఒక సేవా కార్యక్రమంలో నిమగ్నమైంది. అటు బాలకృష్ణ గారు కానీ, బోనమ్మ గారు కానీ. నందమూరి బాలకృష్ణ గారు తల్లి పేరుతో క్యాన్సర్ ట్రస్ట్ పెట్టి వేల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. దాంతోపాటు హిందూపురం శాసనసభ్యులుగా ఎవరన్నా సినిమా హిట్ అయితే ఎంజాయ్ చేస్తారు, టూర్లకు వెళ్తారు. కానీ బాలయ్య బాబు గారు హిందూపురంకి వచ్చి ప్రజాసేవ చేస్తారు. అది నందమూరి బాలకృష్ణ గారు. నాకు ఊహ తెలిసినప్పుడు బాలయ్య బాబు గారు సినిమా వస్తుందంటే అప్పుడు మా చిన్న టీవీ ఉండే, మా ఊర్లో అంతా 4 కొటాల్లో 4 టీవీలు ఉండేవి. ఆ టీవీలకు సంబంధించి పూలన్నీ కోసుకొని ఉండే. అయితే పూలు కోసుకొని వచ్చి చల్లే అంత అభిమానం నాకు చిన్నప్పటి నుంచి. మా ఊర్లో నుంచి కూడా చాలామంది ట్రాక్టర్లో వచ్చి బాలయ్య బాబు గారు సినిమా రిలీజ్ అవుతుందంటే మేకపోతులు వాళ్ళు పెంచి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఆయనకి దిష్టి తగలకుండా ఉండాలని బలిచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్, ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఒక్క నందమూరి బాలయ్య బాబు గారి. ఆయన కొట్టినా ప్రేమే, తిట్టినా ప్రేమే, ముద్దు పెట్టినా ప్రేమే. అలాంటి ఒకే ఒక అభిమానులు ఆయన దగ్గర ఒక మాట అనిపించుకుంటే చాలు, ఒక ముద్దు పెట్టించుకుంటే చాలు, ఒక ఫోటో తీసుకుంటే చాలు అనుకునే వాళ్ళు లక్షల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది ఇటు అభిమానులకే కాదు, కూటమి ప్రభుత్వంకే కాదు, యావత్ తెలుగు జాతికి ఆనందించదగ్గ విషయం. ఆయనతో పాటు ఈరోజు కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులాగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ఇటు బైక్ ర్యాలీ కానీ, ఈ కార్యక్రమం కానీ, అభినందన సభ ఏర్పాటు చేయడం అనేది ఒక అద్భుతమైన విషయంగా అభివర్ణిస్తూ నందమూరి బాలకృష్ణ తిరుపతి ఫ్యాన్స్ అసోసియేషన్ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీనికి కర్త కర్మక్రియ అయిన మన పృథ్వీ గారికి, మదన్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, వెనకాల ఉన్న వీళ్ళందరికీ
అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ రాజు గారు నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి ఆయనతో కూడా ఆయన అభిమాన సంఘంగా ఇంకా ఏ ప్రాంతంలోనో ఇంకా ఉన్నారంటే ఒక తిరుపతిలోనే ఉన్నారు. వాళ్ళ బిడ్డలుగా ఇక్కడ ఉన్నారు. ఆడ తోట వెంకటేశ్వరరావు గారి అబ్బాయి తోట వాసుదేవ్ కానీ ఇంకా చాలా మంది కూడా వాళ్ళ వారసులు కూడా నందమూరి అభిమానులుగానే కొనసాగుతున్నారంటే అది ఒక్క నందమూరి కుటుంబానికే అది సాధ్యమైంది. ఏ కుటుంబానికి వారసత్వం ఉండదు, ఒక చోటకి ఆగిపోతారు. కానీ నందమూరి కుటుంబానికి మటుకు తాత ఉంటాడు, తండ్రి ఉంటాడు, మనవడు ఉంటాడు, వాళ్ళ ముని మనవడు కూడా ఉంటారు. జై బాలయ్య. బాలయ్య అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పద్మభూషణ్ అనేది దేశంలోనే 3వ అత్యున్నత స్థానం. ఈ స్థానం సంపాదించడానికి కోసం చాలా మంది పోటీ పడుతుంటున్నారు. అందరికీ తెలిసిన విషయం, పద్మభూషణ్ రావడం చాలా అరుదు. దీనికి కారణాలు మన బాలయ్య గారు సినిమా రంగంలో అత్యున్నత మన ఆహ్లాదకరమైన సన్నివేశాలు అలరించి ఎంతో మంది ప్రజల మనోభావాల్ని ఉల్లాసపరిచి, అంతేకాకుండా ప్రజాసేవలో ప్రజలకు ఎంతో మందికి సేవలు చేసుకుంటూ, వైద్య విద్య రంగములో ఎంతో మందికి సేవలు అందించుకుంటూ, ఎంతో మంది ఆరోగ్యాలు కాపాడుకుంటూ, ఎంతో మంది చదువుల్లో ఉత్తీర్ణులు చేసుకుంటూ ఈరోజు బాలయ్య గారికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి కాదు. ఈ యొక్క పద్మభూషణ్ అనేది రావడం, దీని గురించి తెలిసిన వాళ్ళకే చాలా వరకు తెలుస్తుంది. ఎంత కష్టపడితే బాలయ్య గారికి వచ్చిందో అది బాలయ్య గారికే తెలిసిననేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నందమూరి తారక రామారావు గారు ఎన్నో సినిమాలు నటించారు. ఆయన ఎన్నో పదవులు పొందారు. దాంతోపాటు మన బాలయ్య బాబు గారు కూడా ఈ పదవులు రావడం చాలా సంతోషం. ఆయన పేరు మన నందమూరి తారక రామారావు గారు కూడా సినిమాలో ఒక శ్రీకృష్ణుడిగా, ఒక హీరోగా, ఒక సౌరవ నటుడుగా, పౌరాణికంగా, రాజకీయంగా ఎన్నో ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి నాయకుడు పేరు చెప్పి ఈరోజు మన బాలయ్య బాబు గారు పద్మభూషణ్ సాధించడం చాలా అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఇటువంటి పదవులు, ఇంకా ఎన్నో మంచి మంచి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ బాలయ్య గారికి ఉండాలని, వారి అభిమానులు ఇంకా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఇంకా బాలయ్య గారికి ఇంకా అత్యున్నత పదవులు వచ్చే విధంగా మీ ప్రోత్సాహంతో బాలయ్య బాబు గారు ముందుకు రావాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన బాలయ్య గారి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటున్నా. బాలయ్య అభిమాన సంఘ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారికి, బాలయ్య గారికి దేశంలోనే అత్యుత్తమ 3వ స్థానం పద్మభూషణ్ స్థానం సాధించిన బాలయ్య గారి పద్మభూషణ్ ఫంక్షన్కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు సుగుణక్ గారికి, మన షాప్ చైర్మన్ సోదరుడు రవినాయుడు గారికి, 85 విద్యా సంస్థల అధినేత సోదరుడు ప్రణీత్ గారికి, తెలుగుదేశం పార్టీ
పట్టణ అధ్యక్షులు మాజీ పట్టణ అధ్యక్షులు దప్పూరి భాస్కర్ గారికి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ మహేష్ యాదవ్ గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీడియా కోఆర్డినేటర్ సోదరులు శ్రీధర్ వర్మ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ మదన్ మోహన్ గారికి, పృథ్వీరాజ్ గారికి, కేపీ చౌదరి గారికి, పరశురామ్ గారికి, షఫీ గారికి,